హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటి అంటే చామకూర పొట్లాలండి. వాటిని చామకూర వడీలని కూడా అనొచ్చు. దానికోసమని ముందుగా మనము చామకూర తీసుకోవాలి. మా ఇంట్లో చెట్టు ఉంటే అవి కూడా ఫ్రెష్‌గా కొన్ని కట్ చేశాను. అండ్ అలాగే మాకు తెలిసిన వాళ్ళు కూడా కొన్ని ఇచ్చారు. సో, అన్నీ కలిపి ఆ రెసిపీ అనేది ప్రిపేర్ చేశామండి. సో, దానికోసం ముందుగా మనం ఆ చామకూర కాడలన్నీ కట్ చేయాలి ఆకులకి. చూడండి ఇలా ఆ కాడలు కూడా వేసుకోవచ్చు. కానీ మేము ఆ రోజు కాడలనేవి కట్ చేసి చేశాము. ముందుగా అవన్నీ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఈ వడీలకి శనగపిండితో ప్రిపేర్ చేస్తాం కాబట్టి శనగపిండి అనేది తీసుకున్నానండి. ఒక గ్లాస్ వరకు శనగపిండి తీసుకున్నాను. దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఉప్పు వేయండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. పసుపు, ధనియా పొడి ఇవన్నీ కూడా వేసి ఆ పిండంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ వడి అంటే మన ఆకులని క్వాంటిటీని బట్టి పిండి అనేది వేసుకోండి. అలా మొత్తం అన్నీ కూడా దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ పిండి అంతా కూడా. మనం ఏంటంటే ఇది ఆయిల్ డీప్ ఫ్రై కాదు కదా. ఆకులకి ఈ శనగపిండి అనేది ఇలా మనము పేస్ట్ లాగా స్ప్రెడ్ చేస్తాము. నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఈ పిండిని తడుపుకోవాలి అన్నీ వేసి కూడా. వాటర్ అనేవి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. పసుపు, ధనియా పొడి కూడా వేసాను చూడండి. వాటర్ అనేవి ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దండి. కొద్ది కొద్దిగా మనం కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ తడుపుకోవాలి పిండి అనేది కూడా. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను ఆ పిండిలో. 1 బిగ్ స్పూన్ అంటే మనం ఆయిల్లో పెట్టే చిన్న ఇట్లా గుండు గరిటలా ఉంటుంది కదా, దాని నిండుగా వేసాను. అవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆ పిండిలో వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేశాను చూడండి. మనకి ఎంత అవసరం అనుకుంటే అంత వాటర్ అనేది వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మనం ఆ చామకూర ఆకు పైన ఈ పిండి అనేది స్ప్రెడ్ చేస్తాము నీట్గా ఇలా. సో, ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పిండి అనేది తడుపుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వాటర్ వేయాలి. ఒకటేసారి ఎక్కువ వేసేస్తే శనగపిండి కదండి పల్చగా అయిపోతుంది. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి, చూసుకోండి ఒకసారి ఇలా. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పిండి తడిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని మనం ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో ఒక సగం వరకు లేదంటే ఒక 40% వరకు వాటర్ అనేది వేయండి. ఆ వాటర్ అనేది వేడెక్కాలి మంచిగా. మనం ఆవిరికి ఉడికిస్తున్నాము, అందుకని చెప్పేసి ఆ బౌల్లో వాటర్ అనేది బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. దానిలోపు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చామకూర ఆకులు ఉన్నాయి కదండి, ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ అంతా కూడా ఒక్కొక్క లీఫ్కి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు అంటే మనం పిండిలో కూడా ఇలా మొత్తం అంటే రివర్స్ ఫ్రంట్ 2 సైడ్స్ కూడా కోట్ చేసేయచ్చు. లేదంటే ఇలా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఫోల్డ్ చేస్తూ కొంచెం కొంచెం పిండి అనేది అక్కడ కూడా కొంచెం కొంచెం పిండి అనేది పెట్టి ఇలా ఫోల్డింగ్స్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఒకసారికి మనకి మినిమం 5 నుంచి 6 ఆకుల వరకు కూడా చేసుకోవచ్చండి. చిన్న చిన్నగా ఉంటే ఎక్కువ అవుతాయి. సో, నేను ఈ జల్లెట్లో ఇప్పుడు ఈ జల్లెట్లో ఇవన్నీ ఆకులు పెట్టేసి మనం ముందుగా వాటర్ అనేది బాయిల్ చేసి పెట్టాం కదండి ఆవిరి కోసం అని చెప్పి. ఆ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇలా ఒక 6 ఆకులు అనేవి చేశాను చూడండి. ఈ జల్లెడ తీసుకెళ్ళి మనం ఆ బౌల్ పైన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ అనేవి ఇప్పుడు హీట్ ఎక్కాయి కదండి, దానిపైన పెట్టేసి ఒక మూత అనేది క్లోజ్ చేసేయండి. ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. మనకి తొందరగా ఉడికిపోతాయి, అవి మగ్గిపోతాయి. అలా పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ నుంచి ఒక 8 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఆవిరికే కదండి, ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి. ఆ పైన మూత అనేది తీసి చూడండి. చూడండి మనకు మంచిగా ఉడికిపోయాయి, స్టీమ్ అయిపోయాయి అవన్నీ కూడా ఆవిరికి. ఒకవేళ గనక మీకు ఎలా తెలియాలి అనుకుంటే ఒకసారి టచ్ చేసి చూడండి. అది పిండి గనక తగిలితే అవి ఇంకా స్టీమ్ అవ్వలేదన్నట్టు. ఇలా పిండి గనక తగలకుండా ఉంటే అవి మంచిగా స్టీమ్ అయిపోయినట్టు అండి, ఉడికినట్టు. ఇవన్నీ కూడా ఒక పక్కన వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. మనం 2 బ్యాచెస్ కింద చేసాము. ఒకసారి 6 ఆకులు అయ్యాయి కదా, మిగిలిన రిమైనింగ్ ఆకులన్నీ కూడా అదే చామకూర పొట్లాలు చేయడానికని చెప్పి మళ్ళీ కూడా ఆ ఆకులన్నింటికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ అనేది పెట్టుకొని మళ్ళీ ఇంకో బ్యాచ్ కింద చేశాను. అలా
సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే అలా ఫోల్డింగ్ కూడా చేయొచ్చు. వన్ సైడ్ మనం శనగపిండి అనేది ఇలా స్ప్రెడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేస్తే ఇది కూడా ఒక ప్రాసెస్. ఇది కూడా ఈజీగా అవుతుంది చూడండి. హాఫ్ కింద ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఈ పక్కన కూడా శనగపిండి అనేది పూసి అలా మిగిలిన ఆకులన్నింటికి కూడా పిండి అనేది పూసి ఆ జల్లెడ పైన పెట్టేశాను. మళ్ళీ ఆ జల్లెడ తీసుకెళ్ళి మనం ఆవిరికి ఉడికిచ్చే బౌల్ పైన పెట్టేయాలి. అలాగే మూత కూడా క్లోజ్ చేసేయండి. ఒక 5 to 8 మినిట్స్ మళ్ళీ అంతేనండి. ఒక 5 to 8 మినిట్స్ వరకు చూసుకుంటే అవన్నీ కూడా మంచిగా ఆవిరికి ఉడికిపోతాయి. తర్వాత మూత తీసి చూడండి, ఇవి కూడా చూడండి ఉడికిపోయాయి. అలా తర్వాత అవన్నీ కూడా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఆ చామకూర వడిలు కూడా పక్కన పెట్టేసుకోండి. అవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. సో ఆ తాలింపు కోసం అని ఏం చేశానంటే మనం ఒక 2 ఆనియన్స్, అలాగే కరివేపాకు, అలాగే ఎల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5 నుంచి 6 వరకు దంచి పెట్టుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చామకూర పొట్లాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తాలింపు కోసమని ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేయాలి. సో 2 గరిటెలు వేసానండి నేను ఆయిల్ అనేది చూడండి, వన్నింటికి కలిపి. మంచి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు వేయండి. ఆవాలు కూడా మంచిగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేయండి. అలాగే జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచిన మిక్చర్ అనేది వేసుకోండి. వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు అవన్నీ వేసి మంచిగా కలపాలి. ఆనియన్స్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి చామకూర పొట్లాలు, అవన్నీ కూడా ఆ బౌల్లో వేసి మంచిగా కలపండి. అలా మొత్తం అవన్నీ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ కూడా వేసి ఇలా ఒకసారి స్పూన్తో మంచిగా కలుపుకున్నాను. మూత పెట్టేసుకుంటే ఆల్రెడీ అవి మనకి ఆవిరికి ఉడికిపోయాయి. మనం తాలింపు వేస్తున్నాం కదా, ఆ తాలింపు అంతా కూడా అన్ని ముక్కలకి మంచిగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. ఒక 5 మినిట్స్లో మనకి మూత పెట్టి ఉంచితే అవి మంచిగా ఫ్రై అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఇది డీప్ ఫ్రై చేయట్లేదు కదండి, ఆవిరికి ఉడికించుకుంటున్నాం కదా, చాలా హెల్దీ కూడా. చామకూర అనేది మనకి దొరికినప్పుడు వీలైనప్పుడు తింటే చాలా మంచిదండి. అది మనకి ఎక్కువ మట్టుకు చామకూర ఆకులు అనేవి దొరకవు. సో దొరికినప్పుడు ఇలా చేసుకొని మీరు కూడా తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. మనం ఈ రెసిపీ అనేది వేడి అన్నంలోకైనా బాగుంటుంది, అలాగే కొంచెం చల్లారిన అన్నమైనా కూడా బాగుంటుంది. సో దాంట్లో కొంచెం కాచిన నూనె వేసుకొని ఆ చామకూర వడీలని కలుపుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఈ రెసిపీని ఇలా ట్రై చేశారా అండి? మేమైతే వీటిని చామకూర వడీలని లేదంటే చామకూర పొట్లాలని అంటాము. మరి మీ దగ్గర ఈ రెసిపీని ఏమంటారో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.